खुशियों से भर दी झोली हमारी, खुशियों से भर दी झोली हमारी, खिलती है तुमसे जीवन की क्यारी, खिलती है तुमसे जीवन की क्यारी। जग की उलझन से है मुझको बचाता, जग की उलझन से है मुझको बचाता, ज्ञान सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता। ఓం శాంతి. ఈరోజు మురళి 2/9/2021. मीठे बच्चे, तुम अपनी तकदीर भविष्य नई दुनिया के लिए बना रहे हो. ये तुम्हारा राजयोग है ही नई दुनिया के लिए. మధురమైన పిల్లలారా, మీరు మీ అదృష్టాన్ని భవిష్యత్ కొత్త ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు నేర్చుకుంటున్న రాజయోగం ఉండేదే కొత్త ప్రపంచం కోసం, భవిష్యత్ కోసం. ప్రశ్న: తక్దీర్వాన్ బచ్చం కి ముఖ్య నిశాని క్యా హోంగి? అదృష్టవంతులైన పిల్లల యొక్క ముఖ్యమైన చిహ్నాలు ఏంటుంటాయి, గుర్తులు ఏంటుంటాయి? ఉత్తర్: తక్దీర్వాన్ బచ్చే కాయిదే శ్రీమత్ పర్ చలేంగే. అదృష్టవంతులైన పిల్లలు నియమానుసారం శ్రీమతం పైన నడుచుకుంటారు. कोई भी कायदे के विरुद्ध कार्य करके अपने को व बाप को ठगेगा नहीं. ఏదైనా నియమ విరుద్ధమైన కార్యం చేసి తమను తాము కానీ బాబాను కానీ మోసం చేయరు వాళ్ళు, అదృష్టవంతులైన పిల్లలు. నియమానుసారం శ్రీమతం మీద నడుస్తారు. నియమ విరుద్ధంగా ఏ కార్యం చేసి తమను తాము కానీ బాబాను కానీ మోసం చేయరు. 2, उन्हें पढ़ाई का पूरा पूरा शौक होगा. వాళ్ళకి చదువు పైన పూర్తి శ్రద్ధ ఉంటుంది. బాబా చదివించే చదువు మురళి పైన సంజానేకి भी షౌక్ होगा. అంతేకాదు ఇతరులకి చెప్పాలి అని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. 3, पांचवी दानर बन स्कॉलरशिप लेने का पुरुषार्थ करेंगे. पांचवी दानरగా తయారీ స్కాలర్షిప్ తీసుకోవాలనే పురుషార్థం చేస్తూ ఉంటారు వాళ్ళు. 4, कभी किसी को दुख नहीं देंगे, कभी कोई उल्टा कर्म नहीं करेंगे. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు, ఎప్పుడు ఎలాంటి ఉల్టా కర్మలు చేయరు వాళ్ళు. గీత్ తకదీర్ జగకర్ ఆయి. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చేను అని పాట. ఓం శాంతి. మీటి మీటి రూహానీ బచ్చోని గీత్ సున్నా. మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. नयनों ने भी सुना, नयों ने भी सुना, तो पुरानों ने भी सुना, कुमारियों ने भी सुना. ये పాఠశాల है. కొత్త వాళ్ళు కూడా విన్నారు ఈ పాట, పాత వాళ్ళు కూడా విన్నారు, కుమారీలు కూడా విన్నారు. ఇది ఒక పాఠశాల కదా. పాఠశాల మీ कोई ना कोई तकदीर बनाने जाते. ఎక్కడైనా పాఠశాలలో ఇదొక అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి వెళ్తూ ఉంటారు. वहाँ तो अनेक प्रकार की तकदीर है. कोई सर्जन बनने की, कोई बैरिस्टर बनने की तकदीर बनाते हैं. లౌకిక స్కూల్లో పాఠశాలలో వెళ్తే అనేక రకాల అదృష్టం తయారు చేసుకుంటారు. కొంతమంది సర్జన్ అయ్యే అదృష్టం, కొంతమంది बैरिस्टर అయ్యే అదృష్టం తయారు చేసుకుంటారు. तकदीर को एम ऑब्जेक्ट कहा जाता है. तकदीर बनाने बिगर पाठशाला में क्या पढ़ेंगे? అదృష్టం తయారు చేసుకోవడానికి పాఠశాలకు వెళ్ళడము అంటే అదృష్టాన్ని లక్ష్యము అని కూడా అంటారు. ఒక లక్ష్యం సాధించటానికే చదువుకుంటారు వెళ్ళి. అదృష్టం తయారు చేసుకుంది పాఠశాలలో వెళ్ళి ఏం చదువుతారు? ఊరికనే టైం పాస్కి చదవరు కదా.
अब यहाँ बच्चे जानते हैं कि हम भी తక్దీర్ बनाकर आए नई दुनिया के लिए अपना राज्य भाग्य लेने. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, ఇది కూడా పాఠశాల కదా, ఇక్కడ కూడా మనం అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాం. కొత్త ప్రపంచం కోసం మన రాజ్యభాగ్యం తీసుకోవాలనే లక్ష్యంతో వచ్చాం ఇక్కడ. ये बनते बनते अभी पुरानी दुनिया का टाइम बहुत थोड़ा रहा है, वो तो खत्म हो जाएगा. కొత్త ప్రపంచ రాజ్యం కోసం తయారవుతూ ఇప్పుడు ఏమైపోయింది, పాత ప్రపంచం యొక్క టైం తగ్గిపోయింది, ఇంకా సమాప్తి అయిపోయేదే ఉంది కొద్ది రోజుల్లోని. ఓ పురాణి దునియాకెళ్ళే బ్యారిస్టర్ ఇంజనీర్ సర్జన్ అది బంతే. అక్కడైతే పాత ప్రపంచంలో బ్యారిస్టర్ ఇంజనీర్ సర్జన్ అవుతారు, ఇంకా అది సమాప్తి అయిపోయేది ఉంది. ఇప్పుడు ఏ బ్యారిస్టర్ సర్జన్ ఏది చదువుకున్నా కానీ ఓ తక్దీర్ హే ఇస్ మృత్యు లేఖకి ఇస్ జనం కెళ్ళి. అందుకే ఏమంటాము, ఆ అదృష్టం ఆ స్కూల్ కాలేజీలో పొందే అదృష్టం మృత్యులోకానికి ఈ జన్మకి సంబంధించి అదృష్టమే పొందుతాం మనం. तुम्हारी पढ़ाई है नई दुनिया के लिए, तुम नई दुनिया के लिए तकदीर बनाकर आए हो. కానీ మీ చదువు కొత్త ప్రపంచం కోసం అదృష్టం తయారు చేసుకుని వచ్చారు మీరు. నई दुनिया में तुमको राज्यभाग्य मिलेगा. कौन पढ़ाते हैं? కొత్త ప్రపంచంలో రాజ్యభాగ్యం దొరుకుతుంది చదువు ద్వారా మీకు. ఎవరు చదివిస్తున్నారు? బేహద్ కా బాప్ జిస్సే వర్షా పానా, అనంతమైన తండ్రి చదివిస్తున్నారు, ఆయన నుండి మనం వారసత్వం పొందాల్సి ఉంది. जैसे डॉक्टर लोगों को डॉक्टरी का वर्षा मिलता अपनी पढ़ाई का. अच्छा, जब बूढ़े होते तब गुरु के पास जाते, क्या चाहते ఇలాగైతే డాక్టర్లకు డాక్టరీ చదువు యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ టీచర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చదివిస్తారు, అక్కడ డాక్టర్గా తయారు చేస్తారు. అంటే డాక్టర్గా తయారు చేసే వారసత్వం టీచర్ నుండి దొరుకుతుందన్నమాట. ఇది టీచర్ నుండి పొందే వారసత్వం. తర్వాత వృద్ధాప్యం వచ్చాక గురువు దగ్గరికి వెళ్తారు. ఏం అడుగుతారు గురువు దగ్గరికి వెళ్ళి? కేతే హమ్కో శాంతిధామ్ జానికి శిక్ష దో, హమ్కో సద్గతి దో. శాంతిధామానికి వెళ్ళి శిక్షణ ఇవ్వండి, సద్గతి ఇవ్వండి అని అడుగుతారు గురువుల దగ్గరికి వెళ్ళి. యహా సే నికల్ శాంతిధామ్ లే జాओ, ఈ ప్రపంచం నుండి ఈ భవబంధాల నుండి బయటకు తీసేసి శాంతిధామానికి తీసుకెళ్ళిపోండి అని అడుగుతారు గురువుల్ని. బాప్సే బి వర్ష మిల్తా ఇస్ జన్మకి వెళ్ళి. అలాగే లౌకిక తండ్రి నుండి కూడా ఒక జన్మకి వారసత్వం అనేది దొరుకుతుంది, ఆస్తి అనేది. టీచర్ నుండి పదవి యొక్క వారసత్వం. గురువు దగ్గరికి వెళ్ళి సద్గతి అడుగుతారు. బాకీ గురువు సేత కూర్చునే మిల్తా. అయితే లౌకిక తండ్రి నుండి ఆస్తి ఏమైనా దొరకవచ్చు, టీచర్ నుండి కూడా పదవి ఏమైనా దొరకవచ్చు వారసత్వ రూపంలో, కానీ గురువుల దగ్గర నుండి ఏమీ దొరకదు వారసత్వంగా అని చెప్తున్నారు బాబా. టీచర్ से कुछ ना कुछ वर्षा पाते, क्योंकि ఆజీవిక तो चाहिए. ఇంకా టీచర్ దగ్గర వెళ్ళి ఇచ్చిన టైము స్కూల్లోని ఏదో ఒక వారసత్వం దొరుకుతుంది. ఎందుకంటే పొట్టపోషణ చేసుకునే అర్హత సంపాదిస్తారు కదా స్కూల్కి వెళ్తే. బాప్ కా వరుస होते हुए भी पढ़ते हैं कि हम भी अपनी कमाई करें. తండ్రి ఇచ్చే ఆస్తి ఉంటుంది పిల్లలకి, అయినా కూడా మా సంపాదన మేము చేసుకోవాలని స్కూల్ కూడా వెళ్ళి చదువుకుంటారు, కాలేజ్ స్కూల్కి వెళ్ళి. గురు సే కమాయి కుచ్ భీ నహీ హుయి. గురువుల దగ్గరికి వెళ్ళి ఏమి సంపాదన జరగదు అంటున్నారు బాబా. हाँ, कोई गीता आदि अच्छी पढ़कर फिर गीता पर भाषण आदि करते, ये सब అల్పకాల సుఖ్ के लिए. కొంతమందికి సంపాదన అవ్వచ్చు గురువు దగ్గర వెళ్ళి కూడా. ఎందుకంటే గురువు దగ్గర వెళ్తూ వెళ్తూ గీత చదవడం నేర్చుకుంటారు, నేర్చుకుని వచ్చి బయట అనేక మందికి వినిపించారు అనుకోండి, వాళ్ళకి అందరి నుండి రక్షణలు సంపాదన లాగా గడుస్తుంది అనమాట. అయితే ఏదైనా తండ్రి, టీచర్, సద్గురు ఏ రూపంలో పొందే సంపాదన అయినా, అక్కడ ఏ రూపంలో పొందే అదృష్టమైనా అది అల్పకాల సుఖానికి సంబంధించే పొందుతాం లౌకికంలో అని చెప్తున్నారు బాబా. अब तो इस मृत्युलोक का अंत है, तुम जानते हो हम नई दुनिया की तकदीर बनाने आए हैं, ये पुरानी दुनिया ఖతం हो जानी. ఇప్పుడు మృత్యులోక అంతిమ సమయం, అందుకు ఇప్పుడు మనము దేనికోసం వచ్చాం? కొత్త ప్రపంచంలో, ఈ ప్రపంచంలో కాకుండా కొత్త ప్రపంచంలోని పొందే అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. बाप की व अपनी मिल्कियत भी सब भस्म हो जाएगी, हाथ फिर भी खाली जाएंगे. తండ్రి ఇచ్చే ఆస్తైనా, మీరు సంపాదించుకున్న ఆస్తులైనా అన్నీ ఇప్పుడు సమాప్తి అయిపోయేదే ఉంది, చేతులు ఖాళీ చేసుకుని వెళ్ళేదే ఉంది ఇంటికి. ఇలా వచ్చారు అలాగా. అభి తో కమాయి చేయి నई दुनिया के लिए.
ఏ సంపాదన పట్టుకొని వెళ్ళగలరు ఇంటికి వెళ్ళేటప్పుడు? కొత్త ప్రపంచం కోసం సంపాదించుకోండి, భవిష్యత్ ప్రపంచం కోసం. అది ఒక్కటే బాబా ఇచ్చే జ్ఞానం యోగం ద్వారానే అవుతుంది. పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మల ఖాతా తయారు చేసుకొని కొత్త ప్రపంచం కోసం సంపాదించుకొని వెళ్ళాలి మనం. पुरानी दुनिया के मनुष्य तो वो कर नहीं सकेंगे, नई दुनिया की कमाई कराने वाला है ही शिव बाबा. పాత ప్రపంచంలో ఉండే మనుషులు కొత్త ప్రపంచ సంపాదన చేయలేరు. ఈ సంపాదన చేయించేవారు కూడా ఒక శివ్ బాబాయే, కొత్త ప్రపంచం కోసం సంపాదన చేయించేవారు. यहाँ तुम नई दुनिया के लिए तकदीर बनाने आए हो. ఇక్కడ మీరు కొత్త ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి వచ్చారు. वो बाप ही तुम्हारा बाप भी है, टीचर भी है, गुरु भी है, और वो आते ही संगम पर भविष्य के लिए कमाई सिखलाने. శివబాబా మన తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా ఈ 3 రూపాల్లో కూడా భవిష్యత్ సంపాదన మనకు నేర్పించటానికి సంగమయుగంలో వచ్చారు బాబా. अब इस पुरानी दुनिया में तो थोड़े रोज है, ये दुनिया के मनुष्य नहीं जानते. ఈ పాత ప్రపంచం ఇంకా కొద్ది రోజులే ఉంటాం మనం, కానీ ప్రపంచంలో ఉన్న మనుషులకి తెలియదు. तुम बच्चे जानते हैं नई दुनिया के लिए यह हमारा बाप टीचर सदगुरु है. బాప్ ఆతే శాంతిధామ్ సుఖధామ్ లే జానే. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచం కోసం తండ్రి, టీచర్, సద్గురు బాబా లభించారు మనకు. బాబా వచ్చేది మనందరినీ శాంతిధామం సుఖధామంలో తీసుకొని వెళ్ళడం కోసం. कोई तकदीर नहीं बनाते, कोई कुछ भी समझते नहीं. కొంతమంది ఇక్కడ వచ్చి కూడా అదృష్టాన్ని తయారు చేసుకోరు. అంటే ఏమీ జ్ఞానం అర్థం కాదు. అదృష్టం తయారవ్వట్లేదంటే జ్ఞానం ఏమీ అర్థం కావట్లేదని తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. एक ही घर में स्त्री पढ़ती, पुरुष नहीं पढ़ता. बच्चे पढ़ेंगे, माँ बाप नहीं पढ़ेंगे. ఒకే ఇంట్లో స్త్రీ వచ్చి జ్ఞానం విని చదువుకుంటే పురుషులు రారు, భర్త రారు, భార్య వచ్చి చదువుకుంటారు. కొన్ని ఇళ్లలో కొడుకులు వచ్చి చదువుకుంటారు, పిల్లలు, తల్లి తండ్రి రారు. కొంతమంది తల్లి తండ్రి చదువుకుంటారు, పిల్లలు రారు. అలా ऐसे होता रहता है, ఇలా అవుతూ ఉంటుంది కుటుంబాలలో. शुरू में परिवार के परिवार आए, परंतु माया का तूफान लगने से आशीर्वाद सुनंती कतंती बाप को छोड़ चले गए. गाया हुआ भी आशीर्वाद सुनंती कतंती बाप का बनंती पढ़ाई पढ़ावंती, फिर भी हाय कुदरत ड्रामा की बात हुई ना. ఆదిలో అయితే పరివారాలు కూడా వచ్చారు సాకార్ బాబా టైంలోని కూడా. కానీ మాయా తుఫాన్లు తగలడంతో మళ్ళీ ఆశ్చర్యంగా విని 10 మందికి చెప్పిన వాళ్ళే మళ్ళీ బాబాను వదిలి వెళ్ళిపోయారు అంటున్నారు బాబా. అందుకే శాస్త్రాల్లో కూడా గాయనం జరిగింది. ఆశ్చర్యంగా విని అయిపో ఎంత బాగుంది ఎంత బాగుంది అని బాబా పిల్లలు అయిపోయి చదువు ఇతరులకి చదివించి కూడా ఏమనాలి, హాయ్ వాళ్ళ అదృష్టం, డ్రామా వాళ్ళ డ్రామా యొక్క విషయమే అయింది కదా. మరి బాబాను వదిలేసి వెళ్ళిపోవడం అంటే వాళ్ళ పార్ట్ డ్రామాలో. బాప్ खुद कहते आहो డ్రామా అహో మాయా కిస్కో ఫార్కతి దేది. అలాంటి వాళ్ళని చూసి బాబా నోటి నుండి స్వయం వస్తూ ఉంటుందంట, ఓహో డ్రామా, ఓహో మాయా. ఎవరికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు చూడు వాళ్ళు, ఎవరికి? భగవంతుడికి. स्त्री पुरुष एक दो को डाइवर्स देते, बच्चे बाप को फारकती देते. यहाँ तो वो नहीं है, यहाँ तो डाइवर्स दे ना सके. बाप तो आए बच्चों को सच्ची कमाई कराने. అక్కడ లౌకికంలో కూడా భార్యాభర్తలు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా తండ్రిని వదిలేసి విడాకులు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు. బాబా వచ్చారు పిల్లలకు సత్యమైన సంపాదన చేయించటానికి, విడాకులు అనే విషయమే ఉండకూడదు అంటున్నారు బాబా. बाप थोड़े ही किसको कड्डी में डालेंगे, बाप तो है ही पतित पावन रहम दिल. बाप आकर दुख से लिबरेट करते और गाइड बन साथ ले जाने वाला है. బాబా ఏమైనా మనల్ని గోతులో పడేయడానికి వచ్చారా ఏంటి? బాబా తప్పకుండా మన కళ్యాణం చేయటానికి వచ్చారు కదా. ఆయన మాటలపై నడవడం వల్ల మనకు కళ్యాణం ఉంటుంది, మన మేలు జరుగుతుంది. బాబా ఉండేది పతిత పావనుడు, దయాహృదయుడు. బాబా వచ్చి దుఃఖాల నుండి ముక్తి కలిగించి गाइडగా ఈ మార్గం చూపిస్తూ తన తోడుగా తీసుకుని వెళ్తున్నారు. ऐसा कोई लौकिक गुरु नहीं कहेंगे कि मैं तुमको साथ ले जाऊंगा. ఎక్కడ ఏ సత్సంగంలో లౌకిక గురువు మీకు అలాంటి మాట ఇవ్వలేరు, నేను మిమ్మల్ని తోడుగా తీసుకుని వెళ్తాను అని.
శాస్త్రం మే హి భగవాన్ వాచ్ కి మే తుమ్ సబ్కో లే జాऊंगा కానీ శాస్త్రాల్లో ఉంది, గీతలో భగవాన్ వాచ్ అని రాశారు. ఏమని? భగవంతుడు చెప్తున్నాడు, నేను మీ అందరినీ తీసుకొని వెళ్తానని. భగవంతుడే చెప్పగలడు, లౌకిక గురువులు ఎలా చెప్పలేరు. मच्छरों सदृश सब जाननी है, तुम बच्चे अच्छी रीति जानती, अभी हमको जानना है घर, ये शरीर छोड़ना है. आप ये मर गई दुनिया, अपने लिए सिर्फ आत्मा समझ, अपने को सिर्फ आत्मा समझ बाप को యాద్ करना है. దోమల గుంపుల అందరూ బాబా వెనుక వెళ్ళిపోతారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. అందుకే మీకు ఇప్పుడు చక్కగా అర్థమైంది కదా ఈ విషయం. మేము మా ఇంటికి వెళ్ళిపోతాం, శరీరాన్ని వదిలేసి వెళ్తాం. అందుకే దానికి ముందే మనం ఏం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం యోగంలో. మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయింది కదా. మనం శరీరం వదిలి వెళ్ళిపోతే ఇంకా ప్రపంచంతో సంబంధం లేనట్లే. అలాంటి స్టేజ్ ఇప్పుడు మీరు అనుభవం చేయాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయాలి. అప్పుడు ఈ శరీరంలో ఉంటూ కూడా శరీరం నుండి చనిపోయినట్లనే ఉంటాం మనం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలు, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, ఈ ప్రభావాలు మన మీద పడవు ఎప్పుడు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఏ తో పురాణా చోలా చీచీ హే, ఏ దునియా భీ పురాణీ హే. ఇది పాత వస్త్రాలు అయిపోయాయి, శరీరాలు పాత చీచీ వస్త్రాలు. प्रपंचम కూడా పాతదైపోయింది. जैसे पुराने घर में बैठे होते हैं, नए घर सामने बनता रहता है, तो बाप भी समझेगा हमारे लिए, बच्चे भी समझते हैं हमारे लिए बन रहा है. పాత ఇంట్లో కూర్చున్నా మనం, కొత్త ఇల్లు తయారవుతుంది అనుకోండి, తండ్రి కూడా అనుకుంటాడు, పిల్లలు కూడా అనుకుంటారు మన కోసం కొత్త ఇల్లు తయారవుతుంది అని. బుద్ధి చలి జాయేగి నయే ఘర్ తరఫ్. ఈ విధంగా బుద్ధి కొత్తింటి వైపు వెళ్ళిపోతుంది కదా అందరిది, కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే. ఇస్మే ఏ బనావ్ ఏ కరో, బుద్ధి ఉస్మే లగి రేగి, ఫిర్ పురానా తోడు దేతే. ఇందులో ఈ ఇంటిలో ఇది తయారు చేయాలి, ఇది చేయాలి, అది తయారు చేయాలి అని బుద్ధి అంతా కొత్తింటి వైపు వెళ్ళిపోతుంది. కొత్త ఇల్లు తయారైపోతే ఇంకా పాతది పడేస్తారు కదా. మమతో సరా పురాణి సే మిఠాయి నయ్యేసి జుట్ చేస్తాయి. లౌకికంలో కూడా కొత్త ఇల్లు తయారవుతుందంటే మమకారం అంతా పాత ఇంటి నుండి తగ్గిపోతుంది, కొత్తింటి వైపు జోడింపబడుతుంది అనమాట. ఏ హే బేహద్ దునియా కి బాత్, పురాణి దునియా సే మమత్వం మిటానే ఓ నయి దునియా సే లగానా. సేమ్ అలాగే అది లౌకికంలో ఎలాగైతే కొత్తింటి వైపు మమకారం వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగే అనంతమైన ప్రపంచం యొక్క విషయం ఇది. పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకొని కొత్త ప్రపంచంతో జోడించాలి అని చెప్తున్నారు బాబా. जानते ये पुरानी दुनिया खत्म होनी, नई दुनिया है स्वर्ग, उसमें हम राजाई पद पाते. जितना युग में रहेंगे, ज्ञान की धारणा करेंगे, औरों को समझाएंगे, उतना खुशी का पारा चढ़ेगा. बड़ा भारी इम्तिहान है. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుందని తెలుసుకున్నాం కదా మనం. అందుకే దీని మీద మమకారం వదిలేయాలి. కొత్త ప్రపంచం అంటే స్వర్గం, అక్కడ వెళ్ళి రాజపదవి పొందాలి మనం. అదే మన పురుషార్థం. ఇప్పుడు ఎంత యోగంలో ఉంటామో, జ్ఞానం ధారణ చేస్తాము, ఇతరులకి జ్ఞానం చెప్తూ ఉంటాం, అంత ఖుషి యొక్క నశ ఎక్కిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. చాలా గొప్ప చదువు ఇది, చాలా పెద్ద పరీక్ష పాస్ అయ్యేది ఉంది మీరు, గొప్ప చదువు ఇది. కాబట్టి ఖుషి నశ ఎక్కాలంటే యోగము, జ్ఞానము, ధారణ ఎంత ఎక్కువ ఇవన్నీ వీటిపైన అటెన్షన్ పెడతామో అంత మన జీవితంలో ఖుషి అనేది పెరుగుతూ ఉంటుంది. हम 21 जन्म के लिए वर्षा पा रहे. शाहूकार बनना तो अच्छा है ना, बड़ी आयु मिले तो अच्छा है ना. 21 జన్మల వారసత్వం పొందుతున్నాం మనం, ధనవంతులు అయిపోతాం. ధనవంతులు అయిపోవడం మంచిదే కదా. అలాగే ధనం ఒక్కటే కాదు, ఆయుష్ కూడా మనకి లభిస్తుంది అక్కడ సత్యుగంలో. మంచి ప్రాప్తులు కదా ఇవి. सृष्टि चक्र को जितना याद करेंगे, जितने को आप समान बनाएंगे, उतना फायदा है. राजा बनना है तो प्रजा भी बनानी है. प्रदर्शनी में इतने ढेर आते हैं, वो सारी प्रजा बनती जाएगी, क्योंकि इस अविनाशी ज्ञान का विनाश नहीं होता. సృష్టి చక్రాన్ని ఎంత జ్ఞాపకం చేసుకుంటారో మీరు, ఎంత ఇతరులని మీ సమానంగా తయారు చేస్తారో అంత లాభం ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే రాజాగా తయారవ్వాలంటే ప్రజలు కూడా తయారవ్వాలి కదా. ప్రదర్శనలు పెడతాము, ఎంతమంది వచ్చి విని వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ ప్రజలు అవుతారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ అవినాశి జ్ఞానం వినాశనం కాదు కదా. బుద్ధిలో కొద్దిగైనా పడింది, ఇంట్రెస్ట్ కలిగింది వాళ్ళకి, వాళ్ళు కంటిన్యూ అవ్వకపోయినా వాళ్ళు ప్రజలుగా వచ్చేస్తారు అంటున్నారు బాబా. ఎందుకంటే అవినాశి బీజాలు కదా ఇవి.
వినాశనం కానటువంటి జ్ఞానము. ఎక్కడో దగ్గర అది బీజం పడిపోతుంది వాళ్ళకి. ప్రదర్శనలో విన్నప్పుడు కూడా కొంతమందికి దాంతో వాళ్ళు ప్రజలుగా వచ్చేస్తారు సత్యయుగంలో అని చెప్తున్నారు బాబా. బుద్ధి మీ ఆయేగా పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హై. కొంతమందికి అయితే ప్రదర్శన విన్న తర్వాత బుద్ధిలో ఇది కూడా అర్థమవుతుంది, పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవ్వాలని. राम राज्य की स्थापना हो रही है, रावण राज्य का विनाश हो जाएगा. सत्युग में तो होंगे ही देवताएं. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది, రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. సత్యుగంలో దేవతలే ఉంటారు. बाबा ने समझाया था लक्ष्मी नारायण के चित्र जो बनाते हैं उसमें लिखना चाहिए कि पास्ट जन्म में ये तमो प्रधान दुनिया में थे, फिर इस पुरुषार्थ से तमो प्रधान दुनिया से सतो प्रधान विश्व के मालिक बनेंगे. बाबा చెప్తున్నారు లక్ష్మీ నారాయణ చిత్రం ఏదైతే తయారు చేస్తారో దానిలో రాయాలి, పాత జన్మలో తమో ప్రధానంగా ఉండేవారు లక్ష్మీనారాయణలు పురుషార్థం చేసి సతో ప్రధాన విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు వీళ్ళే అనేది రాయాలి అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణలు కాకముందు వాళ్ళ స్థితి ఏంటి? తమో ప్రధాన ప్రపంచం. పురుషార్థంతో ఇలాంటి సతో ప్రధాన విశ్వానికి మాలికులుగా తయారయ్యారు. मालिक राजा प्रजा सब होती है ना. प्रजा भी कहेगी भारत हमारा सबसे ऊंचा है, बराबर भारत ही सबसे ऊंच था, अभी नहीं था जरूर, अभी तो बिल्कुल गरीब हो गए. प्राचीन भारत सबसे शाहूकार था, हम भारतवासी सबसे ऊंच देवता कुल के थे, दूसरे कोई को देवी देवता नहीं कहा जाता. బాబా చెప్తున్నారు మాలికులు అంటే రాజా ప్రజ అందరూ మాలికులుగా ఉంటారు కదా. మా భారతదేశం అంటారు అందరూ కూడా, మా భారతదేశం ఉన్నతంగా ఉండేది అంటే రాజు అయినా ప్రజ అయినా అందరూ మాలికులే కదా, మా భారతదేశం అనుకుంటున్నారు అంటే. బాబా చెప్తున్నారు అన్నింటికన్నా ఉన్నతంగా ఉండే భారతదేశం ఇప్పుడు అలా లేదు, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది భారతదేశం. ఒకప్పుడు ప్రాచీన భారతదేశం చాలా ధనిక స్థితిలో ఉండేది, దేవతా కులస్తులుగా ఉండేవాళ్ళం మనం. ఇంకే ధర్మంలో కూడా దేవీ దేవతలనే టైటిల్ ఎవరికి राधो అని చెప్తున్నారు బాబా. अब तुम बच्चियां भी पढ़ती हो, फिर औरों को समझाना है ना. बाबा ने डायरेक्शन दिया ना कैसे प्रदर्शनी आदि में तार दीजिए, सो लिख कर आओ, तुम्हारे पास चित्र भी है, तुम सीध कर बतला सकते कि उन्होंने ये पद कैसे पाया. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఇతరులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి మరి అని చెప్తున్నారు బాబా. డైరెక్షన్ ఇస్తున్నారు కదా. ప్రదర్శనలు పెడితే ఉత్తరాలు రాసి ఎలాగా అందరినీ ఆహ్వానించాలి ఇవన్నీ కూడా రాయండి మీరు అని చెప్తున్నారు బాబా. మీ దగ్గర చిత్రాలు కూడా ఉన్నాయి, నిరూపించి చెప్పచ్చు, వాళ్ళు దేవతలు ఈ పదవి ఎలా పొందారని నిరూపించి చెప్పచ్చు. ఇప్పుడు మళ్ళీ శివబాబా నుండి ఆ పదవి ఎలా మనం పొందుతున్నాము, ఏ అభ్యాసం చేస్తూ ఎలా అనేది మనం చెప్పచ్చు వాళ్ళకి. उनका चित्र भी है, शिव है परम पिता परमात्मा, ब्रह्मा विष्णु शंकर के भी चित्र है. దేవతల చిత్రాలు ఉన్నాయి కదా మన దగ్గర, లక్ష్మీనారాయణ శ్రీకృష్ణుడు, అలాగే శివ్ బాబా పరం పిత పరమాత్మ కూడా చూపిస్తాం దేవతలకి పైన మనం. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రం కూడా ఉంది, ఈ చిత్రాలు చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. परम पिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना कर रहे, विष्णुपुरी सामने खड़ी है, विष्णु द्वारा नई दुनिया की पालना. विष्णु है राधे कृष्ण के दो रूप. परम पिता परमात्मा బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తి చిత్రంలో మనం ఇది చూపించి చెప్పొచ్చు కదా, బ్రహ్మను చూపించి బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని. అలాగే విష్ణుపురి ఎదురుగా నిలిచి ఉంది, విష్ణు ద్వారా కొత్త ప్రపంచ పాలన అనేది జరుగుతుంది, ఇది కూడా చెప్పొచ్చు మనం. విష్ణు అంటే రాధాకృష్ణులు ఇద్దరి రూపం కలిపి, రాధాకృష్ణే లక్ష్మీనారాయణలు కదా, వాళ్ళు ఇద్దరు రూపం కలిపి కంబైన్డ్గా విష్ణు అన్నారు. अब गीता का भगवान कौन ठहरा, पहले तो ये लिखो कि गीता का भगवान निराकार शिव है, ना कि कृष्ण. గీతా భగవంతుడు ఎవరు? నిరాకారుడు శివుడు, కృష్ణుడు కాదు అని రాయండి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ సో విష్ణు, विष्णु सो ब्रह्मा कैसे बनते हैं, एक ही चित्र पर समझाने में कितना टाइम लगता है. త్రిమూర్తి చిత్రంలో మనం ఇది కూడా చెప్పొచ్చు అనమాట. గీతా భగవంతుడు ఎవరనేది కూడా కావాలంటే అదే చిత్రంలో టాపిక్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే విష్ణు సో బ్రహ్మ, బ్రహ్మ సో విష్ణు ఎలా అవుతున్నారు, ఇది కూడా ఒక్క చిత్రం తీసుకొని కూడా ఎంతో టైం చెప్పొచ్చు ఇలాంటి టాపిక్స్ అన్ని తీసుకొని అని చెప్తున్నారు బాబా. जब बुद्धि में बात बैठे, पहले पहले तो ये समझा कर फिर और फिर लिखना चाहिए.
బుద్ధిలో విషయం కూర్చోవాలి ముందు. మనం చెప్పే విషయం కూర్చుంటుందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎవరికైనా చెప్పేటప్పుడు అని చెప్తున్నారు బాబా. ముందు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి. తర్వాత రాయాలి. రాయించాలి వాళ్ళ చేత ఒపీనియన్ కూడా. बाप कहते ब्रह्मा द्वारा तुमको योग बल से 21 जन्म का अधिकार मिलता। शिव बाबा ब्रह्मा द्वारा वर्षा दे रहे। पहले पहले इनकी आत्मा सुनती, आत्मा ही धारण करती। मूल बात यही है। चित्र तो शिव का दिखाते, ये है परम पिता परमात्मा शिव। फिर प्रजापिता ब्रह्मा तो जरूर चाहिए। यहाँ प्रजापिता ब्रह्मा के ब्रह्मा कुमार कुमारियाँ ढेर के ढेर हैं। బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా మీకు యోగ బలం ద్వారా 21 జన్మల అధికారం లభిస్తుంది. బ్రహ్మ ద్వారా ఈ అధికారాన్ని శివబాబా నుండి పొందుతున్నారు మీరు. శివబాబా బ్రహ్మ ద్వారానే వారసత్వం ఇస్తున్నారు కదా. మొట్టమొదట బ్రహ్మ ఆత్మ వింటారంట శివబాబా వినిపించే మాటలు. బ్రహ్మబాబాకు వినిపిస్తూ ఉంటాయి. నాలో ఎవరో వచ్చి చెప్తున్నారు అనేది, శివబాబా వచ్చి చెప్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది కదా. గుల్జార్ దాదిలో బాబా వచ్చినా దాదికి తెలీదు నాలో బాబా వచ్చి మాట్లాడుతున్నారు అనేది వినిపించదు. ఎందుకంటే బ్రహ్మ బాబా ఆత్మ, శివబాబా ఆత్మ డబల్ సోల్స్ వస్తారు కదా. అందుకే ఇంకా త్రిబుల్ సోల్కి అవకాశం ఉండదు వినడానికి, తెలియడానికి. అందుకే ఆమె యొక్క కాన్సెస్, ఆమె యొక్క స్మృతులను బాబా మాయం చేసేస్తారు. వతనంలో ఉంటారు ఆమె కాన్సెస్ అంతా. ఇంకా బ్రహ్మబాబా శివబాబాయే గుల్జార్ దాది శరీరాన్ని ఉపయోగించుకునేవారు. ఇప్పుడైతే మరి అది కూడా పూర్తయిపోయింది కదా పాత్ర. అదే బ్రహ్మబాబా శరీరంలో వచ్చినప్పుడైతే శివబాబా డైరెక్ట్ బ్రహ్మబాబా తనువుని ఉపయోగించేవారు కదా. బ్రహ్మబాబా చెవులు డైరెక్ట్గా వినేవి అన్నమాట. కాబట్టి ఈయన ఆత్మ ముందు వింటుంది కదా నేను చెప్పే జ్ఞానం అంటున్నారు బాబా. ఇప్పుడు తర్వాత ఎదురుగా ఉండే ఆత్మని మీకు వినిపిస్తుంది బాబా చెప్పే మాటలు. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఇది, అనుభూతి చేసుకోవాలి. ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మ అభిమాని స్థితి ముఖ్యమైంది. బాబా చెప్తున్నారు చిత్రాలైతే శివుడి చిత్రం చూపిస్తాం మనము. పరంపిత పరమాత్మ శివుడు, అతని తర్వాత ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా అతని ద్వారా బ్రహ్మ కుమారీలు కూడా చాలామంది తయారవుతున్నారు కదా. जब तक ब्रह्मा के बच्चे ना बने, ब्राह्मण ना बने तो शिव बाबा से वर्षा कैसे लेंगे. ఎంతవరకు బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులుగా తయారవమో మనం అంతవరకు శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటాం. కుక్కకి पैदाइश तो हो ना सके, ये भी गाया जाता है मुख वंशावली. तुम कहेंगे हम प्रजापिता ब्रह्मा के मुख వంశావళి. గర్భం ద్వారా ఇంతమంది పిల్లలకు జన్మ ఇవ్వడం అనేది జరగదు కదా బాబా వచ్చి. అందుకే ఇది ముఖ వంశావళి అంటే నోటి ద్వారా జ్ఞానం చెప్పి దాంతో మనకు జన్మ ఇస్తున్నారు బాబా. మనలో పరివర్తన తేవడమే మనకు జన్మ ఇవ్వడం అనమాట. అందుకే ఇది ముఖ వంశావళి జన్మ అని అంటారనమాట. ముఖ వంశావళి జన్మ కాబట్టి ఇంతమంది పిల్లల్ని బాబా తయారు చేయగలుగుతున్నారు. గర్భం ద్వారా జన్మ అయితే ఇంతమంది పిల్లలు ఎలాగా బాబా దగ్గర జన్మ తీసుకుంటారు. కాబట్టి ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయ్యే మనము. वो गुरुओं के चेले अथवा फॉलोवर्स होते हैं. यहाँ तुम एक को ही बाप टीचर सदगुरु कहते हो, सो भी उनको कहते हो जो निराकार शिव बाबा ज्ञान का सागर नॉलेजफुल है, सृष्टि के आदि मदंत का ज्ञान देते हैं. वो टीचर भी हैं. निराकार आकर साकार द्वारा सुनाते हैं. आत्मा ही बोलती है ना. గురువుల దగ్గర శిష్యులుగా ఫాలోవర్స్గా తయారవుతూ ఉంటారు లౌకిక మార్గంలో. కానీ ఇక్కడ మీరు ఏ గురువుల దగ్గరికి వెళ్ళరు కదా. ఒక బాబాని తండ్రి, టీచర్, సద్గురు అని మీరు అనుభవం చేస్తారు. అది కూడా ఎవరిని? బాబా అంటే ఎవరు? నిరాకారుడు శివ్ బాబా, జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్, సృష్టి యొక్క ఆది మధ్య ఎంత జ్ఞానం ఇస్తున్నారు. అతన్ని మీరు తండ్రి, టీచర్ కూడా సాకార శరీరం ద్వారా వినిపిస్తున్నారు. నిరాకారుడు బాబా వచ్చి అతన్ని మీరు అనుభవం చేస్తున్నారు. ఆత్మీకత మాట్లాడుతుంది. శివ్ బాబా వచ్చినప్పుడు శివ్ బాబా ఆత్మ, పరమాత్మ అంటాం, మాట్లాడుతుంది కదా. ఆత్మ कहती है मेरे शरीर को तंग मत करो, आत्मा तो की होती है. इस समय है पतित आत्मा, पतितों को पावन बनाने वाला పరం పిత పరమాత్మ. మీరు కూడా ఆత్మ మాట్లాడుతుంది కదా శరీరం ద్వారా. ఆత్మ లేకుండా శరీరం అయితే
మాట్లాడలేదు కదా. ఆత్మే శరీరాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతుంది, చెప్తుంది నా శరీరాన్ని విసిగించకండి అని. ఆత్మ దుఃఖిగా అవుతుంది కదా శరీరానికి కష్టం కలిగిస్తే. బాబా చెప్తున్నారు ఈ సమయంలో పతితాత్మలైపోయారు. పతితుల్ని పావనంగా తయారు చేసేవారు పరంపిత परमात्मा आत्मा बुलाती है पतित पावन हे गॉड फादर। अब फादर तो एक बैठे फिर भी याद किसको करते? आत्मी पिలుస్తుందో పతిత పావన ఓ పరంపిత అని. పరంపిత పిత అంటే ఒక్కరే కదా అందరికీ. అయినప్పటికీ కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు పిత అని పిలుస్తూ? आत्मा कहते ये हमारी आत्मा का फादर है, वो है शरीर का फादर। పిత అని ఎవరిని పిలిచి జ్ఞాపకం చేస్తున్నారు? పరం పిత అని. ఆత్మల పిత కదా అతడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి తండ్రి, శరీరానికి పిత, शरीरान के फादर समझाया जाता है। अब आत्माओं का बाप जो निराकार है वो बड़ा, यह शरीर का रचयिता साकार बाप है वो बड़ा। బాబా నచ్చ చెప్తూ మనకి పరిచయం ఇస్తూ అడుగుతున్నారనమాట. ఆత్మల తండ్రి నిరాకారుడు బాబా, అతను గొప్ప, లేకపోతే శరీరానికి తండ్రి సాकार बाबा अतन गोपना। साकार तो निराकार को याद करते हैं, आप सबको समझानी दी जाती जबकि विनाश सामने खड़ा है। సాకారము కూడా బ్రహ్మ బాబా కూడా నిరాకారాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కదా. కాబట్టి బాబా చెప్తున్నారు మీరు కూడా నిరాకారాన్ని జ్ఞాపకం చేయాలి. अब सबको समझानी दी जाती जबकि विनाश सामने खड़ा है। पारलौकिक बाप आते अंत में सभी को वापस ले जाने। ఎప్పుడైతే వినాశనం ఎదురుగా నిలిచి ఉందో అటువంటి అంతిమ సమయంలోనే వచ్చి బాబా ఈ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. పారలౌకిక తండ్రి వచ్చేదే అంతిమ సమయంలో. ఎందుకని? అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వస్తారు కాబట్టి అంతిమ సమయంలోనే వచ్చి జ్ఞానం ఇస్తారు బాబా. बाकी जो कुछ भी है वो विनाश होने का है, इसको कहा जाता है मृत्यु लोक। ఏది మీ చేతిలో ఉందో అంతా వినాశనం అయ్యేది ఉంది ఇక్కడ కళ్ళతో కనిపిస్తున్నదంతా. అందుకే దీన్ని ఏమంటారు? మృత్యులోకము. जब कोई मरता है तो कहते फलाना परलोक पधारा, शांति धाम गया। मनुष्यों को पता नहीं कि परलोक सत्य को कहा जाता है, यह शांति धाम को। सत्य तो यहाँ ही होता है। మానవులు ఎవరైనా చనిపోయినప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తారు కదా, ఈ మాటలు. ఫలానా వాళ్ళు పరలోకానికి వెళ్ళారు అంటారు, శాంతి ధామానికి వెళ్ళారు అంటారు. మనుషులకి ఇది తెలీదు. పరలోకం అంటే సత్యుగమా శాంతిధామమా? సత్యుగం అయితే పరలోకం అనరు. ఎందుకంటే సత్యుగం ఇక్కడే తయారవుతుంది, ఈ భూమి మీదే, ఇంకెక్కడో ఉండదు. ఈ భూమి మీదే మారి ఈ ప్రపంచం, అప్పుడు సత్యుగం అంటారు. పరలోక్ శాంతి ధామ్కో కయింగే. పరలోకం అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళాలి, అది శాంతిధామం అన్నమాట. కానీ మనుషులు ఏమనుకుంటారు? ఆకాశం మీద శాంతిధామం ఉందని తెలియదు, స్వర్గమే అనుకుంటారు వాళ్ళు. పైన సత్యుగం స్వర్గం పైన ఉందనుకుంటారు. కానీ అలా కాదు. పరలోకము అంటే పైన ఉన్న లోకము అంటే శాంతిధామమే ఉంది అని చెప్తున్నారు బాబా. సమझाने की बड़ी युक्ति चाहिए, మందిరం में जाकर समझाना चाहिए. అయితే ఈ జ్ఞానము చెప్పటంలో కూడా చాలా యుక్తిగా చెప్పటం మీరు నేర్చుకోవాలి. మందిరాల్లో కూడా వెళ్ళి చెప్పండి ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. ये शिव बाबा का यादगार है जो शिव बाबा हमको पढ़ा रहे। शिव है वास्तव में बिंदी, परंतु बिंदी की पूजा कैसे करे, फल फूल आदि कैसे चढ़ाई जाए, इसलिए बड़ा रूप बनाया है। శివ బాబా యొక్క జ్ఞాపకార్థకంగా కట్టుకున్న మందిరాలే శివ మందిరాలు. అక్కడ కూడా మీరు వెళ్ళి సర్వీస్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు ఏ శివ బాబా అయితే మనకు చదివిస్తున్నారో అతని స్వరూపమే బిందు. కానీ బిందుకి ఎలా పూజ చేస్తారు? చిన్న బిందు పెట్టి పళ్ళు పువ్వులు వేసి ఎలాగా పూజ చేస్తారు చెప్పండి? అభిషేకాలు ఎలా చేస్తారు? అందుకనే పెద్ద రూపాన్ని తయారు చేసుకొని లింగం పెట్టి పూజ చేస్తున్నారు. ఇది కూడా మనం పరిచయం ఇవ్వచ్చు, శివబాబా పరిచయం. శివాలయాల్లో వెళ్ళి ఇతనా బడా రూప్ కొయ్యి హోతానే, ఇంత పెద్ద రూపం ప్రాక్టికల్గా అయితే ఉండదు బాబాది, చిన్న బిందువే. పూజ కోసం పెద్ద రూపం तैयार చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. गाया भी जाता है, ब्रकटी के बीच चमकता है अजब सितारा, बड़ी चीज हो तो साइंस वाले जट उनको पकड़ ले। గాయనం కూడా చేస్తారు, ఒక అద్భుత నక్షత్రంలా మెరుస్తుంది బ్రకటి మధ్య ఆత్మ అని. అంతే కదా. అది ఇంకా పెద్ద వస్తువు కానీ ఆత్మ ఉందనుకోండి బ్రకటి మధ్య, సైంటిస్ట్ దాన్ని ఈజీగా పట్టేసుకోగలరు కదా ఆత్మ కోసము. అది సూక్ష్మమైంది కాబట్టి, చిన్న రూపంలో ఉంటుంది కాబట్టి, అది కనిపించనిది కాబట్టి ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఆత్మను. అనుభవం చేయాలి తప్ప కళ్ళతో చూడలేరు, దాన్ని
पटकोलेरू। बाप समझाते उनको परम पिता परमात्मा का पूरा परिचय मिला नहीं है। जब तक तकदीर खुले, अभी तकदीर ही नहीं खुली है, जब तक बाप को ना जाने, ये ना समझे कि हमारे आत्मा बिंदी समान है, शिव बाबा भी बिंदी है, हम बिंदी को याद करते ऐसा समझ याद करें, तब विकर्म వినాశం. బాబా చెప్తున్నారు బయట వాళ్ళు సైంటిస్టులు కానీ ఎవరు కానీ పరంపిత పరమాత్మ యొక్క పూర్తి పరిచయం లభించలేదు కదా. ఇంకా ఎంతవరకు అదృష్టం తెరుచుకోదో అంతవరకు పరిచయం దొరకదు అంటున్నారు బాబా. ఎంతవరకు అదృష్టం తెరుచుకోదు అంతవరకు జ్ఞానం తెలియడం కష్టం కదా. బాబాను ఎంతవరకు తెలుసుకోరో, నేను ఆత్మ బిందు సమానంగా ఉంటాను, శివ బాబా కూడా బిందు అని అనుకుంటూ బిందు బాబాను జ్ఞాపకం చేయాలి బిందువుగా అయ్యి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. బాకీ देखने में आता वो आता इसे माया का विघ्न कहा जाता है. కొంతమంది బిందు బిందు రూపంలో యథార్థంగా బాబాని జ్ఞాపకం చేయడం రాదు, వికర్మలు వినాశనం అయ్యే యోగం. యోగాలోకి వచ్చింటే అది చూశాను ఇది చూశాను నాకు అది కనిపించింది ఇది కనిపించని అనుభవాలు చెప్తారు, కానీ అదంతా మాయా విఘ్నం అంటున్నారు బాబా. యథార్థమైన యోగం మీకు కుదరాలి కదా, వికర్మల భస్మం కావాలి కదా, అలాంటి యోగం చెయ్యాలి. అది చూసాను ఇది చూసాను కాదు అంటున్నారు బాబా. అది శాశ్వతమైన స్థితి కాదు, స్థిరమైన అనుభూతులు కాదు. అది ఆ అనుభవం అయిందా ఖుషి, లేకపోతే మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటారనమాట. అది అలాంటివి ఉంటాయి. అంటే ఏదో అంత అఖండ ప్రకాశం చూసేసాను అది చూసాను ఇది చూసాను, అవన్నీ మాయా విఘ్నాలు అంటున్నారు బాబా. अभी तो खुशी है कि हमको परमात्मा मिला है, परंतु ज्ञान भी चाहिए ना, किसको कृष्ण का साक्षात्कार होता है तो खुश हो जाते. बाबा कहते हैं कृष्ण का साक्षात्कार कर बहुत खुशी में डांस आदि करते, परंतु उनसे कोई सदगति नहीं होती. ये साक्षात्कार तो अनायास ही हो जाता है. अगर अच्छी रीति नहीं पढ़ेंगे तो प्रजा में चले जाएंगे, थोड़ा भी सुनते हैं तो कृष्णपुरी में साधारण प्रजा आदि जाकर बनेंगे. अभी तुम बच्चे जानते शिव बाबा हमको ये नॉलेज सुना रहे, वो है ही నాలెడ్జ్ఫుల్. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు ఖుషి ఉంది కదా పరమాత్మ లభించారు మాకు అని, కానీ పరమాత్మ దొరికారు లభించారు అయిపోయింది కాదు, జ్ఞానం కూడా పూర్తిగా అర్థం కావాలి. బాబా చెప్తున్నారు సాక్షాత్కారాల కంటే జ్ఞానం బాగా అర్థం చేసుకున్నాడు అని అవసరం. ఎవరికైనా కృష్ణుని సాక్షాత్కారం అయితే సంతోషపడిపోతారు భక్తిలో కదా. బాబా చెప్తున్నారు కృష్ణుని సాక్షాత్కారం చేసి చాలా ఖుషీలో డాన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మరి ఆదిలో బాబా సాక్షాత్కారాలు చేయించారు కదా, కానీ దీని ద్వారా ఎవరికి సద్గతి దొరకదు అని చెప్తున్నారు బాబా. సడన్గా కూర్చొని సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి, కానీ సాక్షాత్కారాలతోని పని లేదు. ఒకవేళ మీరు సాక్షాత్కారాల్లోకి వెళ్ళిపోతే ఇలా మురళి వింటూ వింటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, బాగా చదువుకోలేదనుకోండి, చదువు మీద మైండ్ పెట్టలేదనుకోండి, ప్రజా పదవులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది చూడండి అన్నారు బాబా. కొద్దిగైనా జ్ఞానం వింటే కృష్ణపురిలో సాధారణ ప్రజలుగా వచ్చేస్తారు అంట. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు శివ్ బాబా మనకి జ్ఞానం వినిపిస్తున్నారు. ఎవరు వినిపిస్తున్నారు? భగవంతుడు శివ్ బాబా. ఎందుకంటే అతడు ఉండేదే నాలెడ్జ్ఫుల్, అతడే వచ్చి జ్ఞానం వినిపించగలరు మనకు. బాబా కా ఫర్మాన్ హై కి పవిత్ర జరూర్ బన్నా హై. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి ఇక్కడ మీరు అని చెప్తున్నారు బాబా. పరంతు కోయి పవిత్ర భీ రేని శక్తి, కభీ కభీ పతిత్ భీ యహా చిప్పకరా జాతే. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు, అప్పుడప్పుడు ఇక్కడ పతితులు కూడా దాచిపెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు బాబా ఎదురుగా కలవడానికి. वो अपना ही नुकसान करते, अपने को ठगते हैं. बाप को ठगने की बात ही नहीं, बाप से ठगे कर कोई पैसा लेना है क्या? బాబా చెప్తున్నారు దానివల్ల వాళ్ళకే నష్టం. ఎవరైతే పవిత్రంగా తయారవ్వకుండా అబద్ధం చెప్పి వచ్చేస్తారు బాబా దగ్గర, దానివల్ల వాళ్ళే నష్టపోతారు. బాబాకేం మోసం అవ్వదు. బాబా దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకుని ఇది పని ఎలాంటిది ఉంటుంది ఏంటి? బాబాకి ఏమైనా మన నుండి అవసరం అయితే కదా మోసపోవడానికి. మీకు మీరే మోసపోతారు పవిత్రంగా ఉండకుండా అబద్ధం చెప్పి వస్తే అన్నారు బాబా. श्री बाबा के श्रीमत पर कायदे से नहीं चलते तो क्या हाल होगा. बहुत सजाएं खानी पड़ेगी, फिर दूसरा फिर पद भी भ्रष्ट हो जाएगा. శివబాబా దగ్గర నియమ ప్రకారంగా నడుచుకోకపోతే గతి ఏమవుతాయి చెప్పండి? వాళ్ళ పరిస్థితి చాలా శిక్షలు అనుభవించాలి, పదవి కూడా భ్రష్టం అయిపోతుంది, మీకే నష్టం.
कोई भी कायदे के विरुद्ध काम नहीं करना चाहिए. అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి నియమ విరుద్ధమైన కర్మ చేయకండి అని చెప్తున్నారు బాబా. बाप तो समझाएंगे ना, तुम्हारी चलन ठीक नहीं. बाप तो कमाई करने का रास्ता बताते, फिर कोई करे ना करे उनकी तकदीर. బాబా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా, నీ నడవడిక బాగాలేదు చూసుకో, నియమ విరుద్ధంగా నడుస్తున్నావు చెప్పాల్సి వస్తుంది కదా. మురళి ద్వారా బాబా వినిపిస్తూ ఉంటారు. బాబా అయితే సంపాదన చేసే మార్గం మనకి చూపిస్తున్నారు. సంపాదన చేసుకున్నారు అనుకోండి, అదృష్టం తయారవుతుంది అన్నారు బాబా. సంపాదన చేసుకుంటారు చేసుకోను వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. सजाई तो खाकर वापस శాంతిధాम में जाना आइए. పదభ్రష్ట్ हो जाएगा तो कुछ भी मिलेगा नहीं. శిక్ష అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్ళవలసే ఉంటుంది. పురుషార్థం చేసినా చేయకపోయినా టైం అయిపోయింది అంటే శిక్ష అనుభవించి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. పదవి పోతుంది, ఏమీ దొరకదు కదా పదవి భ్రష్టం అయిపోతే. ఆతేతో పోతే పరంతు యా బాప్సే వరసాలేనికి చాలా మంది వస్తారు వింటారు, కానీ వారసత్వం తీసుకునేలాగా నిలబడాలి కదా. వారసత్వం యొక్క విషయం ఉంది ఇక్కడ. बच्चे कहते बाबा से तो हम स्वर्ग का सूर्यवंशी राजा ही पद पाएंगे. राजयोग है ना. स्टूडेंट स्कॉलरशिप भी लेते हैं ना, पास होने वालों को स्कॉलरशिप मिलती है ना. బాబా చెప్తున్నారు, పిల్లలు అంటారంట బాబా నుండి స్వర్గం యొక్క సూర్యవంశీ రాజ పదవి పొందుతాము అని. ఎందుకంటే ఇది రాజయోగం కదా. కరెక్ట్గా రాజయోగం యొక్క చదువుకుంటే దీని అభ్యాసం చేస్తే అదే పదవి పొందాలి, సూర్యవంశీ పదవి, సూర్యవంశీ రాజ్యం. స్కాలర్షిప్ అంటారు దాన్ని. స్కాలర్షిప్ తీసుకుంటారు కదా స్కూల్లో కూడా బాగా చదువుకునే పిల్లలు. ఏ మాలా ఉన్హోంకి బనీ हुई है जिन्होंने स्कॉलरशिप ली है. जितना जितना जैसे पास होगा ऐसे स्कॉलरशिप मिलेगी. वृद्धि होते होते हजारों बन जाते हैं. राजा पद है स्कॉलरशिप. जो अच्छी तरह पढ़ाई पढ़ते हो गुप्त नहीं रह सकते, वो नए नए पुरानों से आगे निकल पड़ेंगे. మాల ఎవరిది తయారవుతుందంటే స్కాలర్షిప్ తీసుకునే స్టూడెంట్స్దే మాల తయారవుతుంది. ఎవరెంత పాస్ అవుతుంటారో స్కాలర్షిప్ దొరుకుతుంది. అలా అలా వేల సంఖ్యలో కూడా వృద్ధి అవుతూ ఉంటారు పాస్ అయ్యే వాళ్ళు. ఇక్కడ స్కాలర్షిప్ అంటే రాజ్యాధికార పదవి లభించడమే స్కాలర్షిప్ అని చెప్తున్నారు బాబా. ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళు ఎప్పుడు గుప్తంగా ఉండరు, వాళ్ళ పదవి ప్రత్యక్షం అవుతుంది. వీళ్ళు బాగా పురుషార్థం చేస్తున్నారు, మంచి సేవ చేస్తున్నారు, వీళ్ళకి బాబా ప్రాప్తి బాగా దొరుకుతుంది అని తెలిసిపోతుంది కదా, బయటకు కూడా తెలుస్తుంది వాళ్ళ పురుషార్థాన్ని చూసి. అలా చాలామంది కొత్త కొత్త వాళ్ళు పాత వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయి స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు బాబా. हीरे जैसा जीवन बनाएंगे, अपनी सच्ची कमाई कर 21 जन्मों के लिए वर्षा पाएंगे. कितनी खुशी होती. వజ్ర సమాన జీవితాన్ని తయారు చేసుకుంటారు వాళ్ళు, కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి పాత వాళ్ళకంటే. తమ సత్యమైన సంపాదన చేసుకుంటే 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. ఎంత ఖుషి కలగాల్సిన విషయాలు ఇవి. जानते ये वर्षा अब नहीं लिया तो फिर कभी नहीं ले सकेंगे. पढ़ाई का शौक होता है ना, తెలిసిపోతుంది. బాబా చెప్పారు కదా అదృష్టవంతుల యొక్క చిహ్నాలు ఇలా ఉంటాయి. పాత వాళ్ళకన్నా దాటిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. ఖుషి ఉంటుంది వాళ్ళకి, జీవితాన్ని వజ్ర సమానంగా చేసేసుకుంటారు. బుద్ధిలో తెలుస్తుంది కదా ఈ వారసత్వం ఎప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకోలేము అని నష ఎక్కిపోతుంది వారసత్వం తీసుకోవాలని. చదువు పైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా అంటున్నారు బాబా. कोई को तो जरा भी शौक नहीं है समझाने का. ड्रामा अनुसार तकदीर में नहीं तो भगवान भी क्या करे. కొంతమందికి కొంచెం కూడా ఎవరికైనా నేను జ్ఞానం చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు అంటున్నారు బాబా, ప్రయత్నించరు. డ్రామా అనుసారం అదృష్టంలో లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయగలరు. కానీ బాబా ఏం చెప్తున్నారు, మీరు చదువుకోవాలి, ఇతరులకి చెప్తూ ఉండాలి, అప్పుడే మీరు పదవి పొందగలరని చెప్తున్నారు బాబా. కానీ ఇతరులకి చెప్పే ఇంట్రెస్టే ఉండదు, కొంతమంది చెప్పే ప్రయత్నమే చేయరు. వాళ్ళు ఏమనుకుంటారో అంటే మనల్ని తక్కువగా అంచనా వేస్తారు అనుకుంటారు. కానీ ఇది హయ్యెస్ట్ స్టేజ్ అసలు ఈ సేవ చేసేము అంటే. కానీ రామానుసారం అదృష్టం ఉండాలి, అదృష్టం లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయించలేరు మన చేత. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार.
धारणा కోసం मुख्य सारांशम फर्स्ट पॉइंट, कोई भी कार्य श्रीमत के विरुद्ध नहीं करना है. ఏ కార్యము శ్రీమత విరుద్ధంగా చేయకూడదు. పడాయి అచ్చరితి పడకర్ ఊంచి తక్దీర్ బనాని హే. చదువు బాగా చదువుకుంటూ ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవాలి. కిసికు బి దుఃఖ్ నిహి దేనా హై. ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు. ఇలాంటి నియమ విరుద్ధమైన శ్రీమత విరుద్ధమైన కార్యం చేయకూడదు. చదువు బాగా చదువుకొని ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవాలి. ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు. सेकंड पॉइंट, इस पुरानी दुनिया से ममत्व मिटा देना है, బుద్ధి యోగ్ నయి దునియా సే లగానా హై. ఈ పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకోవాలి. కొత్త ప్రపంచంతో మీ బుద్ధి యోగం జోడించుకోవాలి. ఖుషి में रहने के लिए ज्ञान को धारण कर दूसरों को धारण कराना है. ఖుషిలో ఉండడం కోసం జ్ఞానం ధారణ చేసుకొని ఇతరుల చేత ధారణ చేయించాలి. ఈ పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకోవాలి. బుద్ధియోగం కొత్త ప్రపంచంతో జోడించాలి. ఖుషిలో ఎప్పుడు మీరు ఉండాలంటే జ్ఞానం ధారణ చేసుకొని ఇతరులకు కూడా జ్ఞానం చెప్పి ధారణ చేయించాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది. वरदान, लाइट हाउस की स्थिति द्वारा पाप कर्मों को समाप्त करने वाले पुण्यात्मा भाव. లైట్ హౌస్ యొక్క స్థితి ద్వారా పాప కర్మల్ని సమాప్తి చేసేటటువంటి పుణ్యాత్మగా కండి. లైట్ హౌస్ యొక్క స్థితి ద్వారా పాప కర్మల్ని సమాప్తి చేసుకుని పుణ్యాత్మగా కండి. జహా లైట్ హోతే వహా కోయి భీ పాప్ కా కర్మ నహీ హోతా. ఎక్కడ లైట్ ఉంటుందో, ప్రకాశం ఉంటుందో, అక్కడ ఎలాంటి పాప కర్మ అనేది జరగదు. तो सदा लाइट हो स्थिति में रहने से माया कोई पाप कर्म नहीं करा सकती. సదా పుణ్యాత్మ బన్ జాయింగే. కాబట్టి ఏం చేయాలి? సదా లైట్ హౌస్ స్థితిలో మీరు ఉన్నట్లయితే మాయ మీ చేత పాపం అనేది చేయించలేదు. సదా పుణ్యాత్మగా తయారైపోతారు. అప్పుడు పుణ్యాత్మ సంకల్ప में भी कोई पाप कर्म नहीं कर सकती. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఎలాంటి పాప కర్మ చెయ్యలేరు. जहाँ पाप होता है वहाँ बाप की याद नहीं होती. ఎక్కడైతే పాపం జరుగుతుందో మన ద్వారా అక్కడ బాబా స్మృతి అనేది ఉండదు. బాబా స్మృతి లేకపోతేనే పాపం చేస్తారు, కానీ తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే యోగం కుదరదు వాళ్ళకి, బాబా స్మృతి కుదరదు. तो दृढ़ संकल्प करो कि मैं पुण्य आत्मा हूँ, पाप मेरे सामने आ नहीं सकता. కాబట్టి దృఢ సంకల్పం చేయండి, నేను పుణ్యాత్మను, నా ఎదురుగా పాపం అనేది రాలేదు. స్వప్న వ సంకల్ప మే బి పాప్కో ఆనే నా దో. స్వప్నం మరియు సంకల్పంలో కూడా పాపము అనేది రానివ్వకండి. ఎలా వస్తుంది? ప్రకాశం మనలో లేకపోతే. లైట్ హౌస్ అయిపోండి, బాబాతో కలిసి లైట్ హౌస్ అయ్యి అనుభవం చేయండి. ఇంకా జ్ఞానం యొక్క లైట్ ఎప్పుడు ఉపయోగించండి జీవితంలో. ప్రతి సందర్భంలో జ్ఞాన పాయింట్స్ గుర్తొచ్చేయాలి. బాబా ఈ విషయం కోసం ఇలా చెప్పారు కదా, నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ జ్ఞాన పాయింట్స్ గుర్తొస్తే జ్ఞానం ఎక్కడుందో లైట్ ఉన్నట్లే. ప్రకాశం ఉండే చోట మాయ పాపాలు మన ద్వారా చేయించలేదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి నేను పుణ్యాత్మను. సంకల్పం స్వప్నంలో కూడా మాయ నా ఎదురుగా పాపం తీసుకొని రాకూడదు. పాపం అనేది నా ద్వారా జరిగే అవకాశమే లేదు అనేది అలా సంకల్పం, దృఢ సంకల్పం పెట్టుకోండి. స్లోగన్, जो हर दृश्य को साक्षी होकर देखते वही सदा हर्षित रहते. ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తారో వాళ్ళే సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండాలంటే సాక్షిగా ఉండి చూడాలి. సాక్ష్య స్థితి కోసం గుర్తుపెట్టుకోవాల్సింది డ్రామా. ఏదైనా జరిగిపోయింది అలాంటి విషయము మనకి బాధ కలిగించేది, నష్టం కలిగించేది డ్రామాలో ఉంది. జరిగిపోయిందని ఏం చేయలేం, సాక్షిగా చూడాల్సింది. ఎంతెంత ఇలా ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారో దాని ఎఫెక్ట్ మీ మైండ్ మీద రాకుండా ఉంటుంది. సదా హర్షితంగా ఉండగలరు అన్నమాట. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఇదే చెప్తున్నారు కదా, అదృష్టం కోసం చెప్తున్నారు. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను పాట కూడా ఈరోజు దాని మీదే. ఈరోజు మురళి కొత్త ప్రపంచం యొక్క అదృష్టం తయారు చేసుకోవడానికి వచ్చారు మీరు. రాజయోగం నేర్చుకుంటున్నారు, దానికోసమే. బయట స్కూల్ కాలేజ్లో కూడా అదృష్టం తయారవుతుంది, బ్యారిస్టర్, ఇంజనీర్, సర్జన్ అవుతారు. కానీ అది అల్పకాలానికి, ఈ జన్మ కోసమే. అది కూడా
ఇప్పటి రోజుల్లో అయితే అంతిమ సమయం దగ్గరకు వచ్చేసింది, మృత్యులోకం యొక్క అంతిమ సమయం. కాబట్టి అసలు ఇంకా అనుభవించేదే లేదా అనుకోవచ్చు. ఇప్పుడున్నే లౌకిక తండ్రి ఇచ్చే ఆస్తి కానీ, టీచర్ ఇచ్చే ఆస్తి, చదువులు, పోస్ట్ కానీ, గురువుల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఏం సంపాదన ఉండదు అనుకోండి. కానీ అదంతా లౌకిక రీతిలో అదంతా ఇప్పుడు సమాప్తి అయిపోయేదే ఉంది అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా వచ్చి ఏం చేస్తున్నారంటే ఇక్కడికి సంబంధించిన ప్రాప్తులేవి ఇవ్వట్లేదు మనకి. 21 జన్మల వరకు అనుభవించేలాగా, కొత్త ప్రపంచంలో వెళ్ళి అనుభవించేలాగా బాబా మనకు ఇది ఇలాంటి సంపాదన ఇంకెవ్వరూ చేయించలేరు. బాబా అలాంటి అదృష్టాన్ని తయారు చేస్తున్నారు మనకి. అయితే అదృష్టవంతుల యొక్క చిహ్నాలు ఏమి ఉంటాయని అడుగుతున్నారు బాబా. వాళ్ళు జ్ఞానం వినగానే పర్ఫెక్ట్గా నియమం పైన శ్రీమతం మీద నడవడం మొదలు పెడతారు. నియమ విరుద్ధమైన పనులు చేసి వాళ్ళకి వాళ్ళు మోసపోరు, బాబాకు మోసం చేయరు వాళ్ళు ఎప్పుడు. బాబా ఈరోజు దీనికి సంబంధించి చెప్పారు కదా, మధ్యవాన్ని కూడా అబద్ధం చెప్పి వచ్చేస్తారు కొంతమంది, మేము పవిత్రంగా ఉంటున్నామని. వాళ్ళు వికారాల్లో వెళ్తుంటారు, పవిత్రంగా ఉంటున్నామని చెప్పి వచ్చేస్తారు. ఇది చాలా పెద్ద పాపం. వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు, వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకుంటారు. అలాంటి కర్మలు ఏవి చేయకండి, మీకు మీరు మోసపోయేలాగా, బాబాకు మోసం చేసేలాగా అంటున్నారు బాబా. అలాగే చదువు పైన కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇతరులకి జ్ఞానం చెప్పాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అదృష్టవంతులకి. రాజ్యాధికార వారసత్వం తీసుకుని ఇలాంటి పురుషార్థం చేస్తారు, అలాంటి లక్షణాలు ధారణ చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు, ఉల్టా కర్మలు చేయరు వాళ్ళు. ఇది అదృష్టవంతులైన పిల్లల యొక్క గుర్తులు చెప్తున్నారు బాబా. ఇప్పుడు కొత్త ప్రపంచం వైపే మీ బుద్ధియోగం జోడించాలి, పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, లైట్ హౌస్ అయిపోండి, అప్పుడు పాప కర్మలు మీ ద్వారా జరిగిన పాపాలు కూడా సమాప్తి అయిపోతాయి, పుణ్యాత్మగా తయారైపోతారు. అప్పుడు సదా పుణ్యాత్మను అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రోజంతా సోమానం ఇది గుర్తుపెట్టుకోండి, నేను పుణ్యాత్మను, నా ద్వారా ఎలాంటి పాపం జరగదు. ఈ రోజంతా ఒకవేళ మీరు యోగంలోకి వచ్చినప్పుడు ఏదైనా అదర్ థాట్, బాబా తప్ప వేరే ఆలోచన ఏదైనా మీలోకి వచ్చినట్లయితే పాపం చేసేస్తున్నానని ఒక గమనిక పెట్టుకోండి. పుణ్యాత్మను కాబట్టి నాకు యోగంలో కూడా వేరే సంకల్పాలు రాకూడదు. ఈరోజు మొత్తంలో బాబా అంటే బాబాయ్ ఉండాలి, బాబా లేకపోతే బాబాని మరచి వేరే ఆలోచనలోకి వెళ్ళామంటే అది కూడా పాపమే. అందుకే ఏమన్నారు ఈరోజు వరదానంలో, స్వప్నము సంకల్పంలో కూడా పాపాన్ని రానివ్వకండి. బాబా స్మృతి కోసం కూర్చొని మనం వేరే ఆలోచనలు చేస్తే అది కూడా పాపకర్మ అంటారు బాబా. అందుకు అంత గమనిక పెట్టుకొని ఈరోజు పుణ్యాత్మను అనే స్వమానాన్ని అనుభవం చేయండి. స్లోగన్, ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తే వాళ్ళే సదా హర్షితంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, సద్గురు బాబాకు ప్రేమతో అందరం కలిసి భోగ అర్పిద్దాము. భోగులో ఈరోజు పదార్థాలు ఈరోజు సొజ్జ పులిహార అంటే వరి నూకతో చేసే పులిహార, తర్వాత రవ్వ లడ్డు, బాబాకు తయారు చేసిన ఐటమ్స్ ఇవి. ఫ్రూట్స్ యాపిల్, అరటిపండు, దానిమ్మ, కివి, డ్రాగన్, ఈ ఫ్రూట్స్. గ్రేప్స్, ఆస్ట్రేలియా గ్రేప్స్, ఇవి బాబాకి భోగులో పెడుతున్నాం. గులాబీలు, చేమంతి, లిల్లీ, ఇవి పువ్వులు బాబాకు పెడుతున్నాం అన్నమాట. అందరూ అనుభవం చేయండి బాబా దగ్గరికి వెళ్ళి. ఓం శాంతి.
पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।